హలో ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్ని ఈరోజు మా పాప అయితే చేస్తుందండి. చాలా సింపుల్గా చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు చేస్తుంది, మేము కూడా తింటాము. చాలా బాగా చేస్తుంది. దానికోసం కొద్దిగా క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటుంది. 3 ఎగ్స్తో చేస్తుందండి. దానికి సరిపడా రైస్ని నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ని వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్, 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న 3 ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఎగ్ అనేది ఈవెన్గా ఫ్రై అయిపోతుందండి. ఎగ్ మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని తీసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కాస్త వేసుకొని తీసుకుంటే ఇంకా అదిరిపోతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.